ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు దానికి బాధ్యత వహించాలా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తప్పు కలెక్టర్లది, ఎస్పీలది, ఇక్కడటువంటి అధికారులది కాదు. 100కి 100 తప్పు నీది, నీ కుమారునిది. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్లనే ఈరోజు మీ మీద నెగటివ్ ఉంది. మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం, మీరు ఏదైతే అనుకుంటున్నారో అభివృద్ధి నెపంతో మీరు చేసేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తాండరు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ నిలబెట్టుకోలేదనేటువంటి విషయం మీద మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దోపిడీలు చూసిన తర్వాత దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని మీరు అంగీకరించకుండా కలెక్టర్ మీదనో ఎస్పీ మీదనో కూర్చొని మీరు సరిగ్గా పని చేయడం లేకపోవడం వల్ల మాకు అప్రతిష్ట వచ్చిందో లేకుండా అంటే మా పార్టీకి మైలేజ్ లేదని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి, మీకు అనుభవం ఉంది. మీరు చెప్పింది 100కి 100 వాస్తవం చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లో మీ మీద ఎటువంటి విశ్వాసం లేదని మీరు అంగీకరించినటువంటి విషయం వాస్తవం. మీ సర్వేలు కాదు, ఎవరు చేసినా కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పోయినా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి విషయం ఇదే. దీనికి కారణం మీ యొక్క వైఫల్యం, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు.